నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో బోన్ మేరో చికిత్స విజయవంతంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఆసుపత్రి వైద్య బృందం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సక్సెస్ఫుల్‌గా మనం నిర్వహించాము అనేది చాలా ముఖ్యం మనకి. ఇంతకుముందు ఈ సర్వీసెస్ వైజాగ్ చుట్టుపక్కల పరిసరాల్లో, పరిసర ప్రాంతాల్లో అవైలబుల్‌గా ఉండేవి కాదు. దీనికోసం మనం చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఇటువంటి సదుపాయాలన్నిటిని మన వైజాగ్‌లో, మన మెడికవర్ ఆంకాలజీ యూనిట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మన డాక్టర్స్ యొక్క ఎక్స్‌పర్టీస్, వాళ్ళ మెంటర్స్ గైడెన్స్, వాళ్ళు ఇక్కడ ఇస్తున్నటువంటి రిజల్ట్స్ గురించి మన డాక్టర్లు మాట్లాడతారు. హెమటాలజిస్ట్ అండ్ బిఎండి ఫిజిషియన్. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు జనాలకి అవేర్నెస్ కలిగించాలి అంటే, మన ఈ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒరిస్సా బెల్ట్లోని మనకి తెలియకపోయినా చాలా మంది మేనరికాల్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో జెనెటిక్ ప్రాబ్లం ఒకసారి మన పిల్లలు ఎఫెక్ట్ అవుతే క్యూర్ అనేది ఉండదు. జీవితాంతం ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ తో బాధపడాలి. లైక్ థాలసీమియా అనుకోండి, సికిల్ సెల్ ఎనీమియా, కొన్ని వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆస్టియోపెట్రోసిస్, గాషియస్ డిసీజ్. వీటికి క్యూర్ అనే ఆప్షనే లేదు చాలా కాలం వరకు. సో 20-30 ఇయర్స్ ముందు నుంచి ఏంటంటే ఇలా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొన్ని జెనెటిక్ కండిషన్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అలా చేయగా ప్రోటోకాల్స్ అన్ని రిఫార్మ్ చేసుకోగా ఇప్పుడున్న స్టేటస్ ఏంటి అంటే 50-70% ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ గా జరిగితే వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. మెయిన్ గా సికిల్ సెల్ ఎనిమియాస్, థాలసీమియాస్, మెటబాలిక్ డిజార్డర్స్, ఏప్లాస్టిక్ ఎనిమియాస్, ఇవన్నీ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లేకపోతే వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి బ్రతకరు. అదే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయితే వాళ్ళకి నార్మల్ లైఫ్ 70 ఇయర్స్ 80 ఇయర్స్ వరకు నార్మల్ గా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓన్లీ బినైన్ కండిషన్స్. క్యాన్సర్స్ పరంగా డాక్టర్ గారు అన్నట్టు హై రిస్క్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ చిన్న పిల్లల్లోని, పెద్దవాళ్ళలోని, క్రానిక్ ల్యూకీమియాస్ కొన్నిటిలోని, లింఫోమాస్ అంటారు, పికల్ క్యాన్సర్స్, వీటిలోని హై రిస్క్ కేసెస్ లోని ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది అపోహ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీ చేసేస్తారు, బోన్ మ్యారో తీసేస్తారు అనేది. అలాంటిది ఏం కాదు. అందరూ రక్త డొనేషన్ వినే ఉంటారు కదా, బ్లడ్ డొనేషన్స్ విని ఉంటారు కదా, ఇది కూడా అదే ప్రాసెస్ అండి. దీంట్లో ఏంటంటే బ్లడ్ బదులు స్టెమ్ సెల్స్ డొనేట్ చేస్తారు. అలా డొనేట్ చేయడం వల్ల డోనర్ కంటూ ఏమీ ప్రాబ్లం ఉండదు. చాలా మంది 2-3 సార్లు డొనేషన్ కూడా చేస్తూ ఉంటారు. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది డోనర్స్ కి అబ్సల్యూట్లీ సేఫ్, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ అలా ఇవ్వడం వల్ల రిసిపియన్స్ అంటే స్టెమ్ సెల్స్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎంత మంచిగా ఎందుకంటే ఇది ఒకసారే చేస్తాం, మల్టిపుల్ టైమ్స్ చేసే ఛాన్సెస్ తక్కువ కాబట్టి ఎంత మంచి సెట్టింగ్ లోని, ఎంత మంచి డాక్టర్స్ టీమ్ లో చేయించుకుంటే అంత సక్సెస్ పెరుగుతుంది. ఒకసారి సక్సెస్ఫుల్ అయింది అంటే మళ్ళీ వాళ్ళకి సెకండ్ లైఫ్ ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ సెట్ చేసి 1 ఇయర్ అయింది. కరెక్ట్ గా 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ లో మేము సక్సెస్ఫుల్ గా 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది. సో ఈ 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ లో మేము కొన్ని అటలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి, కొన్ని ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి. అదే కాకుండా హై రిస్క్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్ కూడా ఉన్నాయి. ఈవెన్ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మేము సక్సెస్ఫుల్ గా చేయగలిగాం ఓవర్ ద లాస్ట్ 1 ఇయర్. సక్సెస్ రేట్ చూసినట్టయితే మాది మోర్ దెన్ 90% ఉంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చినట్టు. ఎందుకు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే, చాలా మందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అదేదో పెద్ద సర్జరీ అనో, లేదంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బోన్ కట్ చేసి ఇంకొకరికి వేస్తారనో, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. అవన్నీ వల్ల తొలగించడానికి కోసం వరకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి. ఒక మనిషి యొక్క బోన్ మ్యారో అంటే పెరిఫెరల్ బ్లడ్ తీసి, స్టెమ్ సెల్స్ ఉంటాయి పెరిఫెరల్ బ్లడ్ లో, ఆ స్టెమ్ సెల్స్ తీసి ఇంకో పేషెంట్ కి వేస్తారు. సో అదొక ప్రక్రియ ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దీంట్లో ఆపరేషన్, పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడం కానివ్వండి, లేదంటే రేడియేషన్ ఇవ్వడం కానివ్వండి, అలాంటివి ఏమి ఉండదు. ఈ ప్రాసెస్ కి కొన్ని ఈ ప్రొసీజర్స్ కి అంటే సక్రమంగా చేస్తే 90% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కి ఎందుకు చేయాలి, అవసరం ఏముంది అంటే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని క్యాన్సర్స్ కి, కొన్ని బినైన్ కండిషన్స్ క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటుంది. అంటే
క్యాన్సర్స్ లైక్ లుకీమియా, హై రిస్క్ లుకీమియా కానివ్వండి, హై రిస్క్ లింఫోమా కానివ్వండి, వీటికి మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లయితే క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా బినైన్ కండిషన్స్ లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఏప్లాస్టిక్ అనీమియా, ఫ్రాంకోనిస్ అనీమియా లాంటి కండిషన్స్, వీటికి ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థాలసీమియా ఉంది, ఏప్లాస్టిక్ అనీమియా ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఇంకో లైఫ్ ఇచ్చినట్టు అవుతాం. సో ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి చాలా మందికి తెలియదు. ఇంతకుముందు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, లేదంటే ఏదైనా హెమటాలజికల్ కండిషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనందరికీ తెలిసిందే, సిఎంసి వెల్లూరుకి వెళ్ళిపోవడము, లేదంటే హైదరాబాద్కి బయటకి వెళ్ళిపోవడము అలాంటివి జరుగుతుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిఎంసి వెల్లూరు నుంచి ట్రైన్ అయిన ఫిజిషియన్ డాక్టర్ సాహిత్య గారు, ఈజ్ లీడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఆవిడ సిఎంసి వెల్లూరులో ట్రైన్ అయి వచ్చారు. అదేవిధంగా ఎయిమ్స్ ఢిల్లీలో హెమటాలజీ ప్లస్ హెమటాలజికల్ క్యాన్సర్స్ లో డిఎం చేసి వచ్చారు. అదేవిధంగా మన ప్రవీణ్ గారు క్రిటికల్ కేర్ చీఫ్ ఫిజిషియన్. సో వెరీ గుడ్ స్టాఫ్, అంటే మన మోస్ట్ ట్రైన్డ్ అండ్ మోస్ట్ కేపబుల్ ఫ్యాకల్టీ ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా మన సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నర్సెస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మేము స్పెసిఫిక్ గా సిఎంసి వెల్లూరు పంపించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మరీ తీసుకొచ్చాం. అందుకని మనకు అవుట్కమ్స్ చాలా బాగుండడం జరుగుతుంది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మనకి ఈ లేటెస్ట్ ప్రొసీజర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే అడ్వాన్స్ ప్రొసీజర్ ఉందో, దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయం మన మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లోనే ఉంది. అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ రూమ్స్, అంటే పాజిటివ్ ప్రెజర్ వెంటిలేటర్, హెపా ఫిల్టర్స్ తో పాటు వెరీ వెల్ ట్రైన్డ్ స్టాఫ్, డాక్టర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, అందరూ ఇక్కడే అవైలబుల్ ఉన్నారు. అండ్ ద సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ వెరీ హై. సో ఎవరికైనా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, అది తక్కువలో చేయించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఢిల్లీ లేకపోతే హైదరాబాద్ లేకపోతే ముంబైలో చేసినట్టయితే దగ్గర దగ్గర 20 లక్షలు 25 లక్షలు అవుతాయి. మీరు వినే ఉంటారు దాని గురించి. మేము ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ లో, మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో 10 లక్షలకి మాక్సిమం 15 lakhs కి మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అది ఎంతగా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర హాఫ్ రేట్. సేమ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మీరు హైదరాబాద్ లో చేయించుకుంటే 20 నుంచి 25 లక్షలు అవుతుంది. అదే మన ఇన్స్టిట్యూట్ లో ఎక్కడ చేయించుకోగలిగితే 10 to 15 lakhs. అప్పుడు ఎవరికైనా ఆరోగ్యశ్రీ సదుపాయాలు ఉంటే అందులో వాళ్ళకి ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం ఆరోగ్యశ్రీలో లేదంటే మిగతా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ లో ఉన్నా కూడా వాళ్ళు మనకు ఫ్రీగా చేయడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్. వన్స్ అగైన్ మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి మా ధన్యవాదాలు. అండ్ ఈ ఫెసిలిటీస్ మీరు కామన్ పీపుల్ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే. ఇక్కడ నేను చేస్తున్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ ఏ విధంగా డిఫరెంట్, ఇక్కడ సక్సెస్ అవుట్కమ్స్ చాలా ఎక్కువ. ఎందుకు ఇంత బాగున్నాయి అంటే, స్టాండర్డ్స్ ఒకటి, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒకటి. ఈ రెండింటితో పాటు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం కాదు, ప్రాబ్లమ్ని ముందే యాంటిసిపేట్ చేసి ఈ రోజు ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి దానికి ముందే ప్రోటోకాల్ సెట్టింగ్ చేసుకుంటాం. దాంతోపాటు ఎర్లీ వార్నింగ్ స్కోర్స్ చాలా ఎక్కువ వాడతాం. అంటే పేషెంట్ ప్రాబ్లం రాగానే రెస్పాన్స్ టైం మాకు చాలా తక్కువ, వెంటనే రెస్పాన్స్ అయ్యి దానికి ఏం ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్ చేయాలో ఆ ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్ చేస్తున్నాం. నా ఈ ఎక్స్పీరియన్స్లో అన్ని దగ్గర బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ నేను చూశాను. ఇక్కడ ఏ విధంగా డిఫరెంట్ అంటే, ఒకటి టీమ్ ఆఫ్ డాక్టర్స్, 2 ప్రోటోకాల్స్ ఇన్ ప్లేస్, రెస్పాన్స్ సిస్టమ్, ఆ ట్రైనింగ్ స్టాండర్డ్స్, దానివల్ల అవుట్కమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి మిగతా వాటికంటే. ఇది ఖచ్చితంగా చెప్తాను.